గురించి మనకి ఇన్ని రోజులు తెలియదు కదా. ఇప్పుడు మన కోసం అయితే ఎవరైతే వేసిండ్రో ఆయన విగ్రహం అయితే పెట్టిండు కదా మోదీ, అదే మనకు నిజమైన విగ్రహం. దానికే మనం పూజించాలి. నిజంగా మనకు జరిగిన అన్యాయము, ఇంతకుముందు మనల్ని వాళ్ళు రజాకర్లు ఎట్లా పాలించారు మతపరంగా కానీ మన ఆడపిల్లల్ని కానీ ఏ విధంగా అయితే మనకు అన్యాయం జరిగిందో దాన్ని నిజాన్ని ఉన్నట్టుగా చెప్పిండు. సో సూపర్, చాలా బాగుంది. ఇంతకుముందు బుక్కులకే పర్మనెంట్ అయినాము, ఇప్పుడు రియల్గా ఇట్లా జరిగి ఇట్లా కరెక్ట్ జరగాలి, ఇట్లా జరగాలి, ఇంకా తెలవాలి జనాలకని అనుకుంటున్నాం. సినిమా అయితే సూపర్. ప్రజాపాలన అనేది అప్పుడు ఉన్నది, కానీ ఇప్పుడు కూడా అలా జరగకూడదు. అంటే మనం కమలం గుర్తు కొట్టేసి గెలిపించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రజలు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయాలు కానీ జరగట్లేదు. ఇప్పుడు ముందు మన పార్లమెంట్ అభ్యర్థిగా డీకే అన్నగా నిలబడారు కనుక బీజేపీ కేసు గెలిపించుకోవాలని మనసారా కోరుతున్నాను. చూపించడానికి ఇచ్చినారు కదా, అంటే అది పార్టీ ప్రచారం కోసం చేసినారా లేకుంటే దేశభక్తితో? పార్టీ ప్రచారం కాదండి, ఇది దేశ కోసం చేసిన సినిమా. జాతీయ పార్టీ దేశ సేవ కోసము ఈ సినిమా చూసినాం, అంతేగాని పార్టీ కోసం అని కాదు. ముందుగా జై శ్రీరామ్ అన్న, ఈ ఒక రజాకార్ సినిమా తీసిన గురు నారాయణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈయన నిజాం పాలనలో ఏ విధంగా అయితే ఈ అరాచకాలు ఎన్ని జరిగినాయో ముఖ్యంగా ఈ ప్రజలకు, సమాజానికి, హిందూ సమాజానికి కూడా తెలియాలని ఈ యొక్క అంశం బయటికి తీయడం చాలా ముఖ్యమైన విషయము. అదేవిధంగా ఈ సమాజం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఒక అరాచకాలను మనం ఎన్నో ఎదుర్కొన్నారు వాళ్ళ పాలనలో. ఇక ముందు కూడా మనం అందరం ఐక్యంగా ఉండి ఇలాంటి సమాజాన్ని ఎదుర్కొనికే ముందడుగులో ఉంచాలి. మన తల్లులు కానీ వీళ్ళందరూ అనేక మంది ప్రాణాలు ఈ నిజాం గురించి ఇచ్చి మన హైదరాబాద్ విమోచనం గురించి ఇచ్చారు. కాబట్టి ఇక ముందు కూడా మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి కానీ ముందు ఉండాలి. ఒక హిందుత్వ ప్రోగ్రాంలు కూడా ఇట్లా ఇప్పుడు కొద్దిగా చాలా ముఖ్యమైన అందరూ తీస్తున్నారు. కాబట్టి అందరికీ గురు నారాయణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా మన రాముడు టెంట్లోనే ఉండండి, ఎవరు ఆయనని ఎవరు చూడాలి. అదే నరేంద్ర మోదీ పాలన వచ్చినాక మన రాముడు మన అయోధ్యకు వచ్చిండు. వింటున్నా రజాకార్ సినిమా చాలా బాగుందండి. ఏమంటే మా లోపల రక్తం పొంగిపోతుంది, అబ్బా ఇట్లా జరుగుతున్నదా. ఇప్పుడు కూడా మోదీ పాలన ఉందనుకో ఎవరు మననేమి చేయలేరు. వింటున్నా మోదీ గారి పాలన ఉండాలి. ఎప్పుడు దేశం సస్యశ్యామలు ఉంటుంది, దేశం ముందుకు పోతుంది. మోదీ పాలన ఉంటే 407 సీట్లు కొట్టాలని అనుకుంటున్నా. ఎందుకంటే అన్నింత అధికారం ఆయన చేతులకే వస్తుంది, ఎవరు కాలు పట్టవలసిన అవసరం లేదు, ఏ పార్టీ వాళ్ళ కాలు పట్టవలసిన అవసరం. అందుకే అందరూ భారతీయ జనతా పార్టీ కోటేసి మోదీ గారిని బలపరచండి. రజాకార్ సినిమా చూస్తుంటే పిల్లలు చూడాల్సిందే. పాతకాలం ఏమేమి జరిగిన విషయాలు మాకేమీ తెలియవు, పెద్దవాళ్ళు జరిగినవి అవన్నీ చూస్తుంటే ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో అనే అనుకుంటున్నాం. భయంగా ఉంది ఈ రాజకీయాల్లో. ఒక్కొక్కరు కాంగ్రెస్ అని, తెలుగుదేశం అని అన్ని పార్టీలతో. కానీ ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఎక్కడ మన స్టేట్లో కూడా రావాలని కోరుకుంటున్నాము. ఈ రజాకార్ సినిమా మాత్రం చాలా 100% చాలా బాగుంది సార్. ప్రతి ఒక్కరు చూడాల్సిందే, దాని గురించి నలుగురికి చెప్పుకోవాల్సిందే సినిమా గురించి. నాకు తెలిసి దీన్ని రజాకార్ అనే ఈ సినిమా ఏదైతే ఉందో దీన్ని సినిమా అనే కంటే కూడా ఒక వాస్తవ చరిత్ర ఇది. ఆ వాస్తవ చరిత్రకి ఈరోజు ఈ రూపాన్ని ఇచ్చిన ఈ సినిమా నిర్మాతలకు కానీ, ముఖ్యంగా డైరెక్టర్లకు కానీ, ఈ సినిమాలో నటించిన నటీనటులకు అందరికీ కూడా చేతులెత్తి పాదాభివందనాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే అసలు రజాకార్ల చరిత్ర అంటే మేము ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళంతా వినడమే కానీ ఏ రోజు కూడా చూడలే. కానీ 224 సంవత్సరాల నిజాం నిరంకుశ పాలనకి అందుట్ల ఈ రజాకార్ల యొక్క అరాచక యొక్క ఏదైతే పాలన ఉందో దాన్ని కళ్ళగట్టినట్టు ఈ సినిమాలో చూపించిండ్రు. సినిమాలో చూస్తుంటేనే ఈరోజు మేము బయటికి వస్తే అసలు ఒక భారమైన హృదయాలతోనే బయటికి రావడం జరిగింది. కానీ ఒక దృశ్యమాలికలో చూస్తేనే ఈ విధంగా భావోద్వేగాలు మా పరిస్థితి ఇలా ఉందంటే నిజంగా అప్పుడు ఆ కాలంలో మన పెద్దలు, మన పూర్వీకులు ఈ నిజాం రజాకార్ల రాజ్యంలో ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనేది మనకు సజీవ సాక్ష్యంగా ఈ సినిమా నిలుస్తుంది. ఇట్లాంటి చరిత్రలు ఎన్నో కనుమరుగు చేసిండ్రు. ఈ రజాకార్ల చరిత్రని ఇప్పటి జనరేషన్కి అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పటికైనా మన హిందూ ధర్మం, మన సనాతన హిందూ ధర్మం ఎంత గొప్పదో వాటిని నిలబెట్టడానికి మన పూర్వీకులు వాళ్ళ ప్రాణాలను తునప్రాయంగా వదిలేసిన చరిత్ర ఎంత గొప్పదో ప్రతి ఒక్క హిందూ బంధువు అందరూ కూడా తెలుసుకొని
ఇప్పటికైనా మన సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించే రాజకీయ పార్టీలకు కానీ సంస్థలకు కానీ అందరికీ కూడా చేయూతనిచ్చి మన యొక్క హిందువుల ఐకమత్యాన్ని చాటి చెప్పే విధంగా మనమందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి చిత్రాన్ని మాకి ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చిన మా మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి డికే అరుణమ్మ గారికి కూడా ప్రతి ఒక్కరి తరఫున కూడా పాలమూరు పార్లమెంట్ ప్రజల తరఫున అందరి తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెలుసుకోవాలను యాక్చువల్గా హైదరాబాద్ అనేదాన్ని ఎట్లా మార్చిర్రు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎట్లా మనని ముందుకు తీసుకొచ్చిండు, ఒకవేళ ఆయన లేకపోయింటే ఆయన నిర్ణయాలు సరైన కాకపోయింటే ఎట్లుండేది, అవన్నీ ఈ మూవీలో క్లియర్ కట్గా ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ కూడా మంచిగా ఉండడానికి ఇది మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ మాత్రం హిట్, సూపర్ హిట్, చాలామంది కూడా ఉపయోగపడుతుంది. అండ్ నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఆల్ యూత్ మెంబర్స్ ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి. ఇది హిందూ ధర్మానికి సంకేతం, ఇది నిదర్శనం అన్నట్టు. ఇట్లా మనం చిన్న ఉన్నప్పుడు మన తాత ముత్తాతలను ఎంత హింసించిండ్రో ముస్లిం సోదరులు అనేది నిదర్శనంగా చూపించుకుంది. ఇప్పుడు యూత్కు అర్థం కావాలి. బాగుంది, పర్వాలేదు. అదే ఇది అప్పుడు జరిగిన రజాకార్ల జమానం జరిగింది, అది ప్రజలకు తెలవడానికి ఇది చేస్తారు. ఇట్లా జరిగిందని రజాకాలం చాలా మంచిగా పెట్టింది. సినిమా చూస్తుంటే మాకు ఒళ్ళు పులకరించకపోతుంది. ఆ చీరలు ఇప్పించి బొడ్డమ్మ లేపిస్తుంటే మాకు ఏడుపు వచ్చింది. అబ్బాయి ఇట్లా ఉందా, అట్లా నడిచింది ఆ పరిపాలన. ఇంకా గతం ముందు కూడా అసలు పరిపాలన రాకూడదు అని అంటే మేము ఏడ్చినాం. ఆ సినిమా ఇట్లా ఉందా, ఇంత బాధగా ఉందా, ఇంత హింసించిండ్రా వాళ్ళని, ఇన్ని ప్రాణత్యాగాలు చేసిండ్రా. మాకు చాలా బాధాకరంగా ఉంది. సినిమా మాకు చాలా మంచిగా ఉంది. ఈ సినిమా మాకు అరుణమ్మ గారు చూపించినందుకు మరి ముందతరాన ఇలా ఉంది, ఇప్పుడు మళ్ళీ కాకూడదు మనము అంటే ఏందో తెలుసుకోవడానికి ఈ సినిమా చూసినాం కాబట్టి మాకు చాలా బాధగా ఉంది. మేము ఇట్లా జరగకూడదు అని అనుకుంటున్నాము. ఖచ్చితంగా మేము బీజేపీని గెలిపించుకుంటాం. సినిమా చాలా బాగా ఉంది. ఎందుకంటే 500 సంవత్సరాల ముందు పాలించిన పరిపాలన కన్నా ఇప్పుడు పాలించిన పరిపాలన చాలా మంచిగా ఉంది. 500 సంవత్సరాల ముందు మనము మన ఇండియాలో ఉన్న ఇండియా అనే విధమే లేకుండా, భారతదేశం అనే విధమే లేకుండా చేశారు అదే రజాకారుల పాలనలో. ఇప్పుడు మన పాలన చాలా బాగుంది. అంతకు ముందు ఉన్న పాలనలో ఆడపిల్లలని బట్టలు లేకుండా బతుకమ్మ వేయించారు. ఇప్పుడు అలాంటివన్నీ పోయి మనం స్వేచ్ఛగా బయట రోడ్డు పైన తిరిగే అవకాశం మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కల్పించారు. అదేవిధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా అదే ఆశయాలతో ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు మనం నరేంద్ర మోడీని కూడా గెలిపించుకొని సేమ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా అయితే మనకి హెల్ప్ చేశాడో అలానే నరేంద్ర మోడీ కూడా మనకు ఎల్లవేళలా చాలా అరాచకాలు అంటే మన అప్పుడు తెలంగాణ కోసం సాయుధ పోరాటం చేసినప్పుడు రజాకారులు చాలా ఇబ్బందులకు గురి చేశారు. అంటే ఘోరంగా అంటే అవును, ఆడపిల్లలని చిన్నపిల్లలని పెద్దవాళ్ళని ఆ సీన్ చూస్తుంటే మీకు ఎట్లా అనిపించింది? ఆ సీన్ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు అంటే ఇంతకు ముందు ఒక అమ్మాయి అనే అర్థం లేకుండా వాళ్ళు ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు అలాంటివి ఏవి లేకుండా స్వేచ్ఛగా ఆడపిల్ల బయట తిరగగలుగుతుంది. చూసిన ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఫస్ట్ సినిమా తీసిన ఎవరో మన డైరెక్టర్ గారు కూడా ధన్యవాదములు. మా బీజేపీ తరంకి వెళ్ళి మేము మాట్లాడుతున్నది ఒకటి మన హిందూ సమాజం కూడా అందరూ ఐకమత్యం ఉండాలి. ఇప్పుడైనా తెలుసుకోవాలి. ఈ సినిమా చూసిన అందరూ కూడా జనాలు కూడా ఇప్పుడు హిందూ సమాజం ఏంది, భారతదేశం ఏంది అనేది కూడా ఇప్పుడు గుర్తించుకోవాలనేది ఈ డైరెక్టర్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నట్టుగా. మా మహిళలను కూడా ముఖ్యంగా ఆ రోజు 1948లో ఏం జరిగింది, ఇప్పుడు ఎట్లా ఉన్నామన్నది మా మహిళలు కూడా అందరు గట్టిగా ధైర్యంగా ఉంటారు, చాలా ధైర్యంగా పనిచేస్తారు కూడా. ఇప్పుడు ఎవరినైనా కూడా హిందువులందరం కూడా ఏకమై ఉండాలనేది ఒకటి మన కోరిక. జై శ్రీరామ్. ఈ చలనచిత్రం తీసిన డైరెక్టరు, ప్రొడ్యూసర్, మొత్తం సినీ రంగానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. మరియు ఇంతకుముందు తెలంగాణ విమోచన ప్రోగ్రాం చేయాలన్న కూడా మేము చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుండే, అరెస్టులు చేస్తుండే. అలాంటిది ఇంత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్ల ఇంత మంచి చలనచిత్రం తీసి తెలంగాణకు ఎంత ప్రాబ్లం చేసినారో ఆ నైజాం రజాకార్ల గురించి మొత్తం మంచిగా విశ్లేషణగా చూపించిన సినీ దర్శకుడు, మొత్తం ప్రొడక్షన్ వాళ్ళకి ధన్యవాదాలు. ఈ చలనచిత్రం చూపించిన డికే అరుణమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అయితే ఈ మూవీ కేవలం హిందూ మత పరంగా చూడాలా, తెలంగాణ పరంగా చూడాలా, లేదా ఇప్పుడు ఆమె ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి డికే అన్న గారు ఫ్రీగా చూపించారు అనుకోవాలా? డికే అన్న చూపించినారని కాదు, మన తెలంగాణ చరిత్రను చూపించినారు వాళ్ళు.
వాస్తవాలు చూపించినారు. నేను 2012లో ఇదే తెలంగాణ జెండా పెట్టినందుకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ అయినా, నేను నా పెద్ద కొడుకును అరెస్ట్ చేసినారు. అలాంటిది ఈ సినిమా ఈరోజు మోదీజీ కేంద్రంలో ఉన్నందుకు ఇంత మంచిగా చూపించినారు. మోదీజీ గారికి ధన్యవాదాలు. హిందూ మతం ఈరోజు ఉండాలంటే, భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలంటే ఒక బీజేపీ పార్టీ ద్వారా తప్ప వేరే ఏ పార్టీ ద్వారా కాదు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.